గోల్డెన్ వర్డ్స్ ఒకసారి వస్తాయి, అది మీరు క్యాచ్ చేసే శక్తి మీకు ఉండాలి. అఫ్రిది వచ్చి అయ్యో అయ్యో అవునా అంటున్నాడు. హలో అండి, వెల్కమ్ టు బిబి రివ్యూ జోడి డే 2. ఈ ఎపిసోడ్ మొత్తం నామినేషన్స్. అబ్బా, నామినేషన్స్ అంటే గుడ్డు వల్ల వచ్చిన నామినేషన్స్, గుడ్డులో నామినేషన్స్ రిలేటెడ్. లాస్ట్ గా నామినేషన్స్ కి ఏదో ఒక లింక్ లో గుడ్ అనేది ఉంటుంది. మాక్సిమం వీళ్ళు చేసిన నామినేషన్స్ గుడ్లో నామినేషన్స్. ఎందుకంటే మాక్సిమం ఫుడ్ మీదే వీళ్ళు నామినేషన్ చేశారు. ఇంకా మాట్లాడట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, ఇవి తప్ప ఇంకేం రీజన్స్ ఆల్మోస్ట్ లేవు. అంతే, సిల్లీ రీజన్సే, అంత ఎక్కువ లేదు. సో మనం ముందు ఈ నామినేషన్స్ గురించి మాట్లాడేదానికన్నా ముందు కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి అంటే ఈ 2 days చూసి మాకు మేము అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ అనమాట ఇవి. అందులో ఫస్ట్ది ఏంటంటే నిఖిల్. ఈయన ఏంటంటే ఆల్రెడీ క్యాప్టెన్షిప్ అనేది లేదు, ఇక్కడ నో క్యాప్టెన్ అని చెప్పి నాకు సార్ ఆల్రెడీ లాంచ్ డే రోజు చెప్పారు. బట్ ఈయన క్యాప్టెన్షిప్ తీసుకుంటున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? హౌస్ మేట్స్ మీద కొంచెం కమాండింగ్ గా ఉన్నారు అని అనిపిస్తుంది. హౌస్ మేట్స్ మీద కమాండింగ్ ఉన్నారు. ఇంకా ఏమైనా డిసిషన్స్ మీద ఎక్కడ ఏం గొడవలు జరుగుతున్నా ఈయన వెళ్ళి మధ్యలో న్యూట్రలైజ్ చేస్తున్నారు. అండ్ ఏమైనా టాస్క్లు అవన్నీ ఇవ్వడానికి కూడా ఈయనే ముందుంటున్నారు. ఈయన చెప్పిందే జరగాలి అన్నట్టు. అంటే ఈయన మొత్తం ఒక క్యాప్టెన్ లాగా, ఒక లీడర్ లాగా ఫీల్ అవుతున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇది ఒక మెయిన్ పాయింట్. క్యాప్టెన్ లేడు, బట్ ఈయనైతే క్యాప్టెన్ లాగా ఫీల్ అవుతున్నాడు. అదొక మెయిన్ పాయింట్. ఇంకొకటి సెకండ్ పాయింట్, చాలా మెయిన్ పాయింట్. ఇది క్లియర్గా నాకైతే అర్థమైంది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఎవరెవరు ఆడుతున్నారంటే ఈ కన్నడ బ్యాచ్ బాగా గుర్తుపెట్టుకోండి. కన్నడ బ్యాచ్ ఎవరైతే కన్నడ సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, నిఖిల్, యష్మి, ప్రేరణ, వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వీళ్ళు ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నిన్న థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఏం ఆలోచించకుండా డైరెక్ట్ యష్మి, ఓకే నీకు నైనికా అడుగుతున్నారు మీకు ఎవరు, నేనైతే యష్మిని సపోర్ట్ చేస్తాను అన్నట్టు డైరెక్ట్ యష్మికి ఇచ్చారు. నాకు గ్రూప్ గేమ్ కనిపించింది. అండ్ ఇంకొకటి నామినేషన్స్లో, అది ఎవరి నామినేషన్ అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. నామినేషన్స్లో ప్రేరణ అండ్ ఇంకొక ఆపోనెంట్ ఎవరు, బేబక్కో ఎవరో ఉన్నారు. అప్పుడు యష్మి ప్రేరణకి సపోర్ట్ చేసి బేబక్కి నామినేషన్ ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు. సోనియా ఇంటెన్షన్ అయితే నాకు అర్థమైంది. ఆమె మైండ్ లో అయితే ఉంది, వీళ్ళ ముగ్గురు నిఖిల్, ప్రేరణ, యష్మి గ్రూప్ గా ఆడుతున్నారు అనేది ఒక ఇంటెన్షన్ అయితే ఆమెలో ఉంది. అందుకనేసి నిన్న అంత లావున ఫైట్ చేసింది. ఎందుకు యష్మి, ఎందుకు అఫ్రీద్ కాదు థర్డ్ చీఫ్ గా అనేసి. సో అందుకనేసి ఈమె ప్రతి దాంట్లో ఫైట్ చేస్తుంది. ప్రేరణను కూడా నామినేషన్ లో తీసుకొచ్చినట్టే ఉంది. ఇప్పుడు నిఖిల్ అలా ఫేవరిజం చూపించారు కదా, ఇప్పుడు అదే పొజిషన్ లో ఈమె సోనియా ఉంటే ఆమె ఫేవరిజం చూపిస్తుందా, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి డీల్ చేస్తుందా అనేది ముందు ఎపిసోడ్ లో చూడాలి. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సోనియా ఎలా డిసైడ్ అవుతుంది. ఇంకొక పాయింట్, నాగమణికంట ఎన్ని తప్పులు చేసినా ఆయన మాత్రం ఆ తప్పులు మాత్రం ఒప్పుకోవట్లేదు, కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన ఆఫ్టర్నూన్ ఎప్పుడో నిద్రపోతున్నాడు, కుక్కలు మురిగాయి, ఎందుకు ఒక్కడే బయట కూర్చో ఉండవు మాతో కలవచ్చు అన్నప్పుడు ఈయన చెప్పే ఆన్సర్ ఏంటంటే నిద్రపోతూనే ఉన్నా, బట్ చెయ్యి ఇలా చేస్తూనే ఉన్నా అంటున్నాడు. అంటే ఈయన చేసిన ఎటువంటి తప్పులైనా సరే ఈయన మాత్రం దాన్ని ఒప్పుకోవట్లే, ఏదో విధంగా కవర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అండ్ ఈయన అసలు గ్యాంగ్ తో కూర్చోవడం లేదు. నేనైతే బాగా అబ్జర్వ్ చేసింది, గ్యాంగ్ లో కూర్చోవట్లేదు. ఉంటే ఒక పర్సన్ తో ఉంటారు, లేకపోతే సింగిల్ గా ఉంటారు. వాటికి రీజన్స్ కూడా ఆయన చెప్పారు. బట్ ఇది బిగ్ బాస్ హౌస్ కదా, అందరితో మింగిల్ అయితేనే కరెక్ట్ గా ఉంటది. ఓకే. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నామినేషన్స్ ఇంకొక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు ఒక గుడ్ సీన్ అయితే జరిగింది. నబీల్ వచ్చి నేను గుడ్ ఆమ్లెట్ వేసుకుంటాను, బుజ్జి చేసుకుంటాను, దానికి ముందు ఈ కర్లీ హెయిర్ వచ్చి కిరాక్ సీత కూడా అనింది. కిరాక్ సీత వచ్చి నేను ఎగ్ బుజ్జి చేసుకుంటాను, కర్రీ కొంచెం కారంగా ఉంది అని చెప్పేసి అనింది. బేబక్ అయితే ఒక్కసారి స్టవ్ ఆన్ చేయాలి, ఒకసారి అన్నం కర్రీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేయాలి, ఇంకా ఆన్ చేయాలి. లిటరల్లీ ఆ గుడ్డు నబీల్ అంటే స్టార్ట్ వచ్చి సీత చేసింది, సీత దగ్గర నుంచి ఆ గుడ్డు నబీల్ తీసుకున్నాడు. నబీల్ వెళ్ళి అఖిల్ ముందు పెట్టాడు, నేను ఈ గుడ్డును ఆమ్లెట్ వేసుకుంటానని చెప్పి. ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం కదిలిచ్చా, ప్రతి ఒక్క హౌస్ మేట్ మాట్లాడారు. ఒక చిన్న గుడ్డుకి అంత స్టామినా ఉందా అని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. ఆల్మోస్ట్ ఇల్లందరూ ఓపెన్ అయిపోయారు, ఆ గుడ్డు అట్లా గదిలిచ్చింది అందరినీ. ఇంకా లేట్ చేయకుండా నామినేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే అజ్నెక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.
ఫస్ట్ నామినేషన్ సోనియాతోనే స్టార్ట్ అయింది. సోనియా అయితే బేబక్ అని ప్రేరణ అని నామినేషన్ లో పెట్టింది. బేబక్ చెప్పిన రీజన్ అదే, కుకింగ్ లో ఆమె ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది, అలానే కుకింగ్ సరిగా చేయలేదు అనేసి ఈ 2 రీజన్స్. ఇక్కడ నేనైతే బేబక్ కి కొంచెం సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ రోజు ఆమె స్పాంటేనియస్ గా చేసేదానికి వెళ్ళింది, కుకింగ్ చేయడానికి. వాళ్ళకి అర్థం కాలేదు, అది దాన్ని ఎలా ఆపరేట్ చేయాలన్నది వాళ్ళకి అర్థం కాలేదు. అందువల్ల కొంచెం లేట్ అయింది అనమాట. లేట్ అయ్యి పప్పు కొంచెం మాడిందంట. ఈమెదేం తప్పులేదు, ఫిజికల్ గా ఈమెదేం తప్పులేదు, అదేదో కుక్కర్ ప్రాబ్లం వాళ్ళకి రాలేదు, ఇంకా అది అలా మాడిపోయింది. అండ్ ఈ రోజు కూడా ఆమె కర్రీ చేస్తుంటే నిఖిలే వెళ్ళి ఇంకొంచెం స్పైస్ ఎక్కువ యాడ్ చేయి, ఇంకొంచెం స్పైస్ ఎక్కువ యాడ్ చేయి అంటే తను యాడ్ చేసింది, అంతేగాని తను తప్పులేదు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే నువ్వు నీ వల్లే కుకింగ్ ప్రాబ్లం అయింది, అందరూ ఆకలితో ఉన్నప్పుడు అందరికి ఫుడ్ సరిగా అందలేదు, మంచిగా లేదనేసి నామినేషన్లు అయితే వేసేసారు బేబక్ అని. ఇంకొకటి ఏంటంటే బేబక్క సైడ్ నుంచి ఆమె తనను డిఫెన్స్ చేసుకోలేకపోతుంది, అంటే గట్టిగా మాట్లాడలేకపోతుంది. అదొకటి మైనస్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం ఓవరాల్ గా చూసుకుంటే తన ఇండివిజువల్ గా డైరెక్ట్ గా తను తెలిసి చేసిన తప్పేం లేదు. అదేంటంటే ఫంక్షనాలిటీ మిస్ అయింది, లేదా సెకండ్ దాంతో వచ్చి నిఖిల్ వచ్చి ఇలా చేసి ఇంటది కారం ఏమని చెప్పారు. ఇక్కడ ఈమె డైరెక్ట్ గా చేసింది ఏం లేదు, కానీ ఈమె దానిని ఎలాబరేట్ చేసి ఫోర్స్ఫుల్ గా ముందు ప్రెజెంట్ చేయలేకపోతుంది అవతల ఓపోనెంట్స్ ముందు. ఇదేంటంటే ఈమెకి ఇదొక్కటే నెగిటివ్ పాయింట్. ఏదైతే అనుకుందో దాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే తన తప్పు ఆల్మోస్ట్ లేదు ఇక్కడ. ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్ లో వేస్తున్నారు కదా, అప్పుడు దాని పాయింట్ వ్యాలిడ్ పాయింట్ పెట్టాలి, వ్యాలిడ్ పాయింట్ పెడితేనే కదా జనాలకి తెలుస్తుంది. ఇది ఒక్కటే ఆమెలో నెగిటివ్ పాయింట్, మిగతా అంతా బాగానే ఉంది. అంటే నామినేషన్స్ లో కూడా మీరు ఓపెన్ అప్ అవ్వలేదంటే కొంచెం కష్టమే. ముందు అసలు ఈ బేబక్ ఓపెన్ అప్ అవ్వాలంటే ఆ సోనియా అసలు గ్యాపే ఇవ్వడం లేదు, లొడ వాగేస్తాను, తెలుగు అంత ఫ్లూయెంట్ గా వచ్చినట్టుంది కాబట్టి గబగబా వాగేస్తాను. అసలు బేబక్ ఛాన్స్ ఇవ్వట్లేదు, అలాగే ప్రేరణకు ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడే. సెకండ్ నామినేషన్స్ ప్రేరణ మీద వేసింది. ప్రేరణ మీద ఏంటంటే నువ్వు జాయ్ఫుల్ గా ఉన్నావు, గేమ్ సరిగా ఆడట్లేదు, ఏదో వచ్చి ఎంజాయ్ చేయాలన్నట్టు నీ ఇంటెన్షన్ ఉంది అని చెప్పేసి ఒక పాయింట్ పెట్టింది. తను ప్రేరణ కూడా చెప్పుకుంది, బట్ అది కాస్త అటు ఇటు గొడవ అయిపోయి ఈవెన్ అంత క్లారిటీ కూడా లేదు వీళ్ళిద్దరు నామినేషన్స్. పాపం మెయిన్ ప్రేరణకి ఏంటంటే తనకి లాంగ్వేజ్ సరిగా రాదు, రాక ఎట్లా గట్లా మాట్లాడుతుంది, కానీ ఈమె మాత్రం అస్సలు తగ్గట్లేదు. అసలు అపోనెంట్ కి ఛాన్స్ ఇవ్వట్లేదు, మాట్లాడు నీ పాయింట్ పెట్టు అని ఛాన్స్ ఇవ్వట్లేదు, ఈమె ఏదో ఒకటి మాట్లాడేస్తా ఉంది. బట్ నాకైతే అది అసలు నచ్చలేదు. అట్లా ఛాన్స్ ఇవ్వాలి కదా. చీఫ్స్ మాట్లాడినా కూడా చీఫ్స్ కి కూడా ఆగండి, మీరు కాసేపు ఆగండి, మీది కాదు నాది నామినేషన్స్, నేను చూసుకుంటా, మీది కాదు, మీరు జస్ట్ నేను చేసిన నామినేషన్ లో సెలెక్ట్ చేయడమే మీ పని. చీఫ్ కూడా చెప్తున్నారు, అపోనెంట్ కి ఛాన్స్ ఇవ్వు అంటున్నారు, చీఫ్ ని కూడా పక్కన పెట్టేస్తుంది. సో ఈమైతే వాదించడంలో నెంబర్ 1 ఇప్పుడున్న సీజన్ లో. నెక్స్ట్ నబిల్ నామినేట్ చేశారు మణికంఠ అండ్ బేబక్క. ఇక్కడ మణికంఠని ఏమని చెప్పి నామినేట్ చేశారంటే, మీరు ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు, నాతో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు, మీరు బయటే కూర్చుంటున్నారు, సింగిల్గా కూర్చుంటున్నారు అని చెప్పి నామినేట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య అవి ఇవి మాటలు జరిగినాయి. అండ్ మధ్యలో ఏంటంటే మణికంఠ ఏదో అన్నారు, సంథింగ్ ఏదో అన్నారు, అది నబీల్కి అయితే అర్థం కాలేదు. అర్థం కాక ఏంటండి మళ్ళీ ఇంకోసారి చెప్పండి అని చెప్పారు. గోల్డెన్ వర్డ్స్ ఒక్కసారి వస్తాయి, గోల్డెన్ వర్డ్స్ ఒకసారి వస్తాయి, అది మీరు క్యాచ్ చేసే శక్తి మీకు ఉండాలి. అఫ్రిది వచ్చి అయ్యో అవునా అంటున్నాడు. ఆ తర్వాత ఓకే లేదనుకుంటున్నా, పర్లేదు, ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్ మీకు అంటున్నాడు. అదో చూడు, ఆ మాటతోటే అసలు ఆయన బ్లాక్ అయిపోయాడు, మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. ఏదో చెప్పాడు ఏంది అని చెప్పి అచ్చా ఇంకేమైనా ఉన్నాయని ఆలోచించుకున్నాడు. ఆయన ఏం తట్టలేదు, వద్దులే కనిపెడితే ఏదో అని చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా ఈ నామినేషన్స్ లో మణికంఠ అవతల వాళ్ళని బ్లాక్ చేశాడు, కంప్లీట్ గా బ్లాక్ చేశాడు. చాలా తెలివిగా మాట్లాడాడు, పర్లేదు. నిన్న కొంచెం నిన్నైతే నెగిటివ్ అనిపించాడు, బట్ ఇవాళ అయితే కొంచెం పాజిటివ్ అనిపించాడు. నెక్స్ట్ బేబక్కని వేశారు. బేబక్కకి కూడా నామినేషన్స్ లో అదే చెప్పాడు, మీరు ఎక్కువ నాతో కనెక్ట్ అవ్వట్లేదు అండ్ అదే సేమ్ మణికంఠకి ఏదైతే చెప్పాడో అదే చెప్పారు. బట్ బేబక్క గురించి తెలిసిందే కదా, ఆమె ఎక్కువ డిఫెన్స్ చేసుకోలేకపోతుంది. నామినేషన్ స్టార్ట్ అయ్యాక ఏం చెప్పారంటే, ఒక పర్సన్ ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేయాలి. ఆ హౌస్ మేట్స్ ని నామినేట్ చేశాక ఒక బజర్ మోగుతుంది. అప్పుడు ముగ్గురు చీఫ్ లో ఎవరైతే ముందుగా వచ్చి కత్తిని అందుకుంటారో వాళ్ళకే పవర్ ఉంటుంది అనమాట. ఆ ఇద్దరిలో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయడానికి. సోనియా నామినేట్ చేసినప్పుడు యష్మి వచ్చి కత్తి అందుకుంది. యష్మి వచ్చి డైరెక్ట్ గా బేబక్కని నామినేషన్ లో వేసేసింది. సో ఫస్ట్ నామినేట్ అయిన పర్సన్ వచ్చి బేబక్క.
దాని తర్వాత సెకండ్ నబీల్ చేసిన నామినేషన్స్ లో యష్మి మళ్ళీ వచ్చి కత్తి తీసుకొని మణికంఠకి వేసింది. సో ఇక్కడ మణికంఠకి ఒకటి వచ్చింది, బేబెక్ కూడా ఒకటి వచ్చింది. నామినేషన్స్ లో శేఖర్ భాష వచ్చారు, ఆయన వచ్చి ఫస్ట్ మణికంఠకి వేసారు, తర్వాత బేబెక్కకి వేసారు. మణికంఠకి వేసినప్పుడు ఏంటంటే బిగ్ బాస్ మణికంఠ వచ్చినప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. ఆయన మాట్లాడే మాటలు అట్లాగే ఉంటున్నాయి. ఆయన ఫస్ట్ శేఖర్ భాష ఏం చెప్పారంటే, బిగ్ బాస్ ఆల్రెడీ వాళ్ళు చీఫ్లు అయిపోయారు, చీఫ్లు అయిపోయిన తర్వాత మీరు వచ్చి మీరు అట్లా కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఎలా చెప్తారు, మీరేంటి కంట్రోల్ చేసేది గేమ్ని, ఆల్రెడీ బిగ్ బాస్ చేస్తున్నారు కదా, మీరు బిగ్ బాసా, మీరు గేమ్ని కంట్రోల్ చేస్తున్నారు అని అంటారు అనమాట. ఎవరు? శేఖర్ భాష. శేఖర్ భాష అట్లా అనగానే ఈయన మణికంఠ వచ్చి నేను కంట్రోల్ చేస్తాను, నేను ప్లేయర్ అంటాడు. మరి వెంటనే శేఖర్ భాష కౌంటర్ వేస్తాడు, ఓకే నువ్వు ప్లేయర్ అవ్వు బట్ ఎంపైర్ కాకు అంటాడు. తర్వాత ఈయన అడుగుతాడు అనమాట, ఎవరు? మణికంఠ అడుగుతారు, మీరు ఈ 2 daysలో చూడకుండా ఇప్పుడు జరిగే నామినేషన్స్లో ఏదైతే జరిగిందో దాన్ని బట్టి నా మీద నామినేషన్ చేస్తున్నారంటే, మళ్ళీ ఇక్కడ ఇంకొక రెండవ గోల్డెన్ వర్డ్ వచ్చింది మణికంఠ నుంచి. ఏంటంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని వ్యక్తి ఫుల్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న నా పైన మీరు నామినేషన్ వేసారంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ వర్డ్స్ ని రాసుకోవడానికి మనం ఒక సాంబార్ మెయింటైన్ చేయాలి, సాంబార్తో పాటు ఒక బుక్ మెయింటైన్ చేయాలి, బుక్ నిండిపోద్ది నన్ను అడిగితే. అలాంటి 2 గోల్డెన్ వర్డ్స్ వచ్చాయి ఇప్పటికే. 3 వచ్చాయి. ఫస్ట్ రోజు వచ్చి అనిల్ రావుపూడి సార్ అడిగినప్పుడు మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ హీరోనే ఎవరో అడుగుతాడు, ఆయన నేనే అంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ గ్రాండ్ లాంచ్ రోజే ఆయన ఎక్స్ప్లోర్ అయ్యారు, డఫాల్ పగిలారు, మళ్ళీ ఇప్పుడు పగిలారు. నెక్స్ట్ శేఖర్ భాష బేబక్క నామినేట్ చేశారు. ఏ పాయింట్ మీద నామినేట్ చేశారంటే, ఫస్ట్ డే మీరంతా కమాండింగ్ గా లేరు, నెక్స్ట్ డే వేరే వాళ్ళు అన్నారు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ ఎపిసోడ్ అంతా పాపం బేబక్క వచ్చిందంటే కుకింగ్ వస్తుంది, బేబక్క కుకింగ్ చేయడానికి వచ్చిందా అండి బిగ్ బాస్ లో? ఏందండి ఇది? ఓకే, వేరే వాళ్ళు చెప్పారు మీరంతా కమాండింగ్ గా లేరు అని. ఆ పాయింట్ పట్టుకొని బేబక్క ఈ రోజు నుంచి బాగా కమాండింగ్ గా ఉండి అన్నిటిని ప్రాపర్ గా చూసుకుంటుంది. అంటే కుకింగ్ అనేది ఒకసారి చేయాలి, అంటే అన్నం కర్రీ పెట్టాక స్టవ్ ఆఫ్ చేసేయాలి, గుడ్డు అయిన ఎక్స్ట్రా ప్రాసెస్ అని చేసుకోకూడదు అని చెప్పి కమాండింగ్ గా ఉన్నారు. అది ఆయనకి నచ్చలేదు. అంటే మీరు ఇంకొకరు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే పాయింట్ మీద నామినేట్ చేశారు. సో వ్యాలిడ్ పాయింట్, ఇది వ్యాలిడ్ పాయింట్, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఖచ్చితంగా. ఇది ఏంటి, వీళ్ళు అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు కదా, అప్పుడు కూడా బేబక్క చెప్పింది మీరు చెప్పింది నిజమే అని చెప్పి తను కూడా ఒప్పుకుంది. ఇది వ్యాలిడ్ పాయింట్. శేఖర్ భాష ఇచ్చిన 2 పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్. సో ఈసారి అయితే నైనిక వచ్చి కత్తి తీసుకుంటది, వీళ్ళిద్దరిలో మణికంఠకి నామినేట్ చేస్తుంది. 2 గోల్డెన్ వర్డ్స్ చెప్పాడు కాబట్టి 2 పోటీ. నెక్స్ట్ బేబక్క నామినేట్ చేస్తుంది. బేబక్క వచ్చి పృథ్వీరాజు, ఇంకొక నబీల్ అఫ్రిదీని నామినేట్ చేస్తుంది. ఈ నామినేషన్ కి ముందు బేబక్క నామినేట్ చేసేదానికి ముందు ఒక చిన్న గ్యాప్ ఉంటది అనమాట, వాళ్ళకి స్నాక్ టైమ్. ఆమె వెళ్ళి బేబక్క వెళ్ళి కాఫీ టీ పెట్టుకొని అందరికి ఇస్తుంది. సో ఈ పాయింట్ మీద నామినేషన్ ఉంటది అనమాట, బేబక్క చేసే నామినేషన్ పృథ్వీని. అప్పుడు పృథ్వీకి అసలు ఫస్ట్ దిమ్మదర కదా, ఏందక్క ఇప్పుడే కదా కాఫీ ఇచ్చావు, అప్పుడే నామినేషన్, కాఫీ అడగడం కూడా తక్కువ నాలుగు ఉంటాడు ఆయన. వయసు అంటే ఇంకోటి అంటే మీరు కాఫీ ఇచ్చాను, మీరు నాకు అసలు హెల్ప్ చేయట్లేదు, మేబీ అంటే కిచెన్ డిపార్ట్మెంట్ లో మీరు అసలు నాకు హెల్ప్ చేయట్లేదు, అందువల్ల అంటే వచ్చి అడుగుతున్నా నాకు ఇది కావాలని అడుగుతున్నారే కానీ హెల్పింగ్ అయితే ఫుడ్ ఏది కావాలని అడుగుతున్నారు బట్ హెల్ప్ చేయట్లేదు అని దాని మీద ఈమె నామినేట్ చేసింది. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే, నేను మీకు నామినేట్ చేయలేదు, నాది నా డిపార్ట్మెంట్ కాదు, నాది వేరే డిపార్ట్మెంట్, నేను అక్కడ హెల్ప్ చేస్తున్నాను కదా అని చెప్పి ఏం చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే కిరాక్ సీత అనే ఆమె ఇంటరప్ట్ చేస్తుంది. ఇంటరప్ట్ చేసి అంటే అది ఒక రకంగా ఎత్తుకుంటే కొంచెం హెల్ప్ చేస్తుంది, హెల్ప్ కానీ మాట్లాడకూడదు కదా ఒక నామినేషన్. అయితే హెల్ప్ చేస్తుంది. ఏంటంటే మీరు అక్కడ చేయలేదు బట్ ఈ డిపార్ట్మెంట్ చేశారు కదా, అది చెప్పండి. మీరు అంట్లు తోమారు, ఇంకేదో వెజిటేబుల్స్ కట్ చేశారు, అంట్లు తోమారు కదా, అది చెప్పు అని చెప్పి చెప్తుంది కిరాక్ సీత. బట్ నిఖిల్ ఏమంటారు, మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు, అట్లా మాట్లాడకూడదు ఒక నామినేషన్ లో అన్నప్పుడు నేను మాట్లాడతా సైలెన్స్, యూ సైలెంట్ నేను మాట్లాడతా, యూ సైలెంట్ అంతే. అలా జరుగుతుంది గొడవ అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో, అలా జరిగి అక్కడ ఫినిష్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే సీతది కొంచెం తప్పు ఉంది, ఎందుకంటే ఆమె హెల్ప్ చేసింది ఎవరికి, పృథ్వీరాజ్కి. బట్ వాళ్ళిద్దరు నామినేషన్స్ అవి, బేబక్కది పృథ్వీరాజ్ది. ఈమె మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అయ్యో అక్కడ పృథ్వీరాజ్ చెప్తున్నాడు మాట్లాడొద్దు, ఆగు నేనే మాట్లాడతా ఆయన కూడా చెప్తున్నారు, వినలేదు ఆ పిల్ల. అవును
ఇక్కడ కొంచెం కెటాక్స్ ఏదైతే తప్పు ఉంది, ఆమె హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి, కానీ ఈ నామినేషన్స్ మధ్యలో ఈమెయితే ఇంటరప్ట్ అవ్వకూడదు. ఓకేనా? మాటల్లో పృథ్వీరాజు బేబక్కతో ఇట్లా అంటాను, అంటే మాట్లాడుతూనే ఇట్లా అంటాడు. తర్వాత అయిపోతుంది నామినేషన్, ఇంకా తర్వాత చెప్తారు పక్కన వాళ్ళు ఇట్లా అన్నావు కదా అంటే, అప్పుడు వెంటనే తను రెస్పాండ్ అయ్యి అక్క బేబక్క సారీ అక్క అని చెప్పి ఇంకొకటి కూడా అయింది. మళ్ళీ వెంటనే తర్వాత అయిపోయిన తర్వాత బేబక్క నామినేషన్ చేసి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి బేబక్క దగ్గరికి వెళ్ళి కాలు కూడా అంటే కిందకి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకున్నట్టు ఆయన చేశారు. సో ఆయన రేజ్ అయ్యి ఇట్లా ర్యాష్ గా ప్రవర్తించిన ఆయన మళ్ళీ సాఫ్ట్ అయ్యి ఆయన చేసిన తప్పుని గుర్తించుకొని దాన్ని కవర్ చేస్తున్నాడు. సో అదైతే మంచి విషయం అన్నమాట, గుడ్ క్వాలిటీ. నెక్స్ట్ బేబక్ అయితే అఫ్రీద్ ని నామినేట్ చేస్తుంది. ఏ పాయింట్ మీద అంటే, నువ్వు డిఫెండ్ చేసుకోవట్లేదు, నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు, నీ వాయిస్ రైజ్ చేయట్లేదు. ముందు ఈమె డిఫెండ్ చేసుకోవట్లేదు, ఈమె వాయిస్ రైజ్ చేయట్లేదు, ఈమె ఆ పాయింట్ పట్టుకొని తనని నామినేట్ చేసింది. బట్ మేబీ వ్యాలిడ్ అయిండొచ్చు, బట్ దీన్ని కూడా డిఫెండ్ చేసుకోవట్లేదు. ఇంకొకటి ఇది ఇట్లా మాట్లాడుకుంటూ అఫ్రీద్ లేచి ఇప్పుడు నేను వాయిస్ రైజ్ చేస్తున్నా, నువ్వు వాయిస్ రైజ్ చేయట్లేదంటే నేను చేస్తా, నువ్వు చెయ్యట్లేదు నేను చేస్తా, ఎప్పుడు వీళ్ళిద్దరం మధ్య. సో బేబక్ చేసిన నామినేషన్స్ లో ఈయన నిఖిల్ ఆయన వచ్చారు, కత్తి తీసుకొని వచ్చి నబీల్ కేసు, నబీల్ కాదు ఎవరికేసి పృథ్వీరాజ్ కేసారు. వేసి ఏం చెప్పారంటే, మీరు నాకు ఇద్దరి మీద పర్సనల్ ఒపీనియన్ లేదు, కాకపోతే మీరు ఏంటంటే మాట్లాడేటప్పుడు మీరు డిఫెండ్ చేసుకోవడం కన్నా ఎక్కువ ట్రిగర్ అయిపోతున్నారు, ఎక్కువ రైజ్ అయిపోతున్నారు అని చెప్పి నామినేట్ చేశారు ఆయన్ని. సో ఇంతటితోటే నలుగురు నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సోనియా, ఆకుల అండ్ శేఖర్ భాష, బేబక్కది అండ్ నబిల్ది, వీళ్ళు నలుగురి నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు అయితే హైయెస్ట్ ఓట్స్ వచ్చాయి, ఎందుకంటే 2 గోల్డెన్ ఓట్స్ యూజ్ చేశారు. గోల్డెన్ ఓట్స్ కి 2 పోట్లు వేసారు కలిసిపోయిన వాళ్ళు. రేపు ఎన్ని వేస్తారు. ఇదే అన్నమాట డే 2 యొక్క రివ్యూస్ అండ్ హైలైట్స్. సో ఇలాంటి మంచి రివ్యూస్ కోసం అర్జున్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.